నా పేరు అంత శ్రీనివాసరెడ్డి. నేను చంద్రవంక ప్రాజెక్టు ఆయకట్టు రైతును. తంగలపల్లి మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇది మాది 11 ప్యాకేజీ కింద రంగనాయక సాగర్ ఆయకట్టు కింద మాకు కెనాల్స్ కావాలి, కానీ పూర్తి కాలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కూడా పూర్తిగా కాలేదు. దాచారం, ఇల్లంతకుండ మండలం దాచారం దగ్గర దాకా వచ్చినాయి. విఠలాపూర్, సిద్దిపేట డిస్టిక్ చిన్న కోటూరు మండలం విఠలాపూర్ నుంచి వెళ్ళి కాలువ మాకు సబ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, అక్కడ దాకా అయింది. మొన్న కొంచెం కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఓన్లీ 1 పైప్ వేసి వాటర్ ఇచ్చాడు. ఆ వాటర్ ద్వారా బాల్మల్ పల్లెలో నక్కలకుంట మాత్రమే నిండింది. అక్కడ రైతులు వాళ్ళ అవసరాలకు బాగా వరలు చెరి నింపడం వల్ల మోటార్లు వేసుకొని ఆ ఆయకట్టులకు వచ్చిన వాటర్ అక్కడే వాడుతుంది, మా దాకా వస్తలేదు. మేము ఆయకట్టు చిట్ట చివరిలో ఉంటాము. ఈ ప్యాకేజీ 11 నుంచి వెళ్ళి ఆయకట్టు చిట్ట చివరిలో ఉంటాము. మాకు ఈ వాటర్ రాకపోవడం వల్ల ఈ వరలు ఎండిపోవడం, ఈ సమస్య తయారైంది. దీని ఎఫెక్ట్ వల్ల చాలా పొలాలు ఎండిపోయాయి. నీరు అందక రైతులు పశువులు మేపుకుంటున్నారు, అంతే తప్ప కానీ ఏం లేదు. నీరు అందితే బాగుండు. ఇప్పుడు కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ చొరవ తీసుకొని మా ఆయకట్టు వారిస్తే బాగుండు. ఈ సమస్య వస్తుందని మేము జనవరిలోనే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కానీ ఎవరు చొరవ తీసుకోలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవ తీసుకొని ఉండి మా వాటర్ మాకు తీసుకొస్తే ఈ ఇబ్బంది రాకపోవు. ఏఈ గారికి చెప్పాము, డిఈ గారికి చెప్పాము, ఈఈ గారికి చెప్పాము. డిఈ గారికి లెటర్ ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, కానీ ఎవరు చొరవ తీసుకోవడం లేకపోవడం ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి మా రైతులకు. వేసిన పంట పెట్టుబడి మొత్తం నష్టపోవడం పరిస్థితి వస్తుంది. మా రైతుకు వాటర్ ఇస్తే ఈ సమస్య అస్సలే ఉండదు. ఏ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఆయకట్టు వాటర్. నీళ్ళు ఇవ్వడం వల్ల రైతులందరూ, ప్రతి రైతు లబ్ధి పొందుతాడు. ఇదేమో చంద్రవంక ప్రాజెక్టు కింద అంసాపూర్లో ఉన్న విలేజ్. ఇదే అంసాపూర్లో అచ్చిన్ చెరువు అని ఉంటుంది. ఆ ఆయకట్టు కింది రైతులు, మా దగ్గర ఇంద్రానగర్ అనే ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది, అక్కడి రైతులు ఇప్పటి వరకు 1 నెల నుంచి ఇక్కడే బోర్ నడుస్తుంది. ప్రతి రైతు తన భార్య పుస్తలు కుదబెట్టి బోర్లు వేసుకుంటూ విధి లేక పంటను ఎండబెట్టుకోవాలో తను చావాలో దగ్గర లేక అక్కడ ఉంటున్నారు. వాళ్ళ ఇంకా మాకన్నా వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. వాళ్ళ ఆయకట్టు ఎగువ ప్రాంతంలో ఉంటారు. ఇదొక్కటి మాకు ఆయకట్టు కెనాల్ పూర్తి చేస్తే ఈ రైతులకు ఈ బాధ ఉండకుండా ఉంటుంది. ఈరోజు తంగలపల్లి మండలం అంసాపూర్ గ్రామంలో రైతులను చూసినట్టుంటే ఒక 100 మంది రైతులు చేన్లు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. ఇంతకుముందు గత పాలకులు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ మనకు తలాపుకు సిరిసిల్ల డ్యామ్ ఉన్నది అని పేరు చెప్పుకోవడానికి మటుకే తప్ప గత ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా 1 కోటి ఎకరాలకు పారిస్తామని చెప్పినటువంటి డ్యామ్ ప్లాన్లను వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేసి సిరిసిల్లలో దగ్గరలో ఉన్నటువంటి అంశాపురం పొలాలు ఎండిపోవడము, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రంగనాయకుల సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఇలా నీళ్లు తీసుకుపోయి అవి సస్యశ్యామలంగా వాటరు వాళ్ళ చేళ్లు పారుతున్నాయి. మన దగ్గరలో ఉన్నటువంటి తంగనపల్లి మండలంలోని పూర్తిగా పంటలు ఎండిపోవడం జరుగుతుంది. ఈ పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా అనేది తెలియకుండా ఉన్నది. మనము గత ప్రజాప్రతినిధులు చేసినటువంటి నిర్లక్ష్యమే 11th ప్యాకేజీని పూర్తిగా చేసినట్టుంటే ఇలా తంగనపల్లి మండలం అంతా సస్యశ్యామలంగా వాటర్ అయి ఉండి ఈ రోజు పంటలు పండించుకునే పరిస్థితి ఉంటుండే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ 11th ప్యాకేజీని పూర్తిగా చేసి రైతుల పక్షాన వీళ్ళు పంటలకు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన ఎప్పుడైనా బీజేపీ పార్టీ తరఫున మేము అండగా ఉంటామని హెచ్చరిస్తున్నాం. జై భారత్ మాతాకి జై.